దేశ సంపదను దోచుకోవడానికి కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై అప్రజాస్వామికంగా మహారాష్ట్రలో విజయం సాధించిందని గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ అన్నారు. ఈ రోజు గజ్వేల్లో ఫ్యాక్స్ మాజీ చైర్మన్ వెంకట నరసింహారెడ్డి, గజ్వేల్ మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్ గంగిశెట్టి రాజు, సమీర్ వహీద్తో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ వైనార్లో ప్రియాంక గాంధీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ ఖాన్ మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేశంలోని కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాయడానికి అవినీతి పరులంతా ఏకమై మహారాష్ట్రలో రాజకీయ చక్రం తిప్పారని, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు రేపుతూ అధికారం చేజిక్కించుకుంటున్న భాజపాకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. గజ్వేల్ పట్టణంలో మా ప్రియతమ నాయకులు తూంకుంట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ విజయోత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా మా రాహుల్ గాంధీ గారు అన్నట్టు నఫరత్ కి దుకాన్ బంద్ కరేంగే और मोहब्बत की दुकानें खोलते जाएंगे. ఈ రోజు జార్ఖండ్ లో కూడా మా రాహుల్ గాంధీ గారు అన్నట్టు మొహబ్బత్ కి దుకాన్ మేము ఈ రోజు తెరవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు భారత దేశాన్ని అల్లకల్లోలంగా మార్చే విధంగా కుట్రలు చేస్తున్న బీజేపీ పార్టీకి ఇది తగిన బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు. రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని స్థానాల్లో కూడా గెలిచి కాంగ్రెస్ జెండాను ఎగరవేసి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా దగ్గరయ్యే విధంగా మా కార్యకర్తలందరూ కూడా పనిచేస్తామని, రాబోయే రోజుల్లో మేము కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి ఈ బీజేపీ ఎవరైతే మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా పనిచేస్తూ వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయాన్ని అందించిన ప్రజలకు, జార్ఖండ్ ప్రజలకు, అలాగే వయనాడు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించినందుకు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి మరియు అక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్న మన మల్లు భట్టి విక్రమార్క గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అక్కడ మనము కాంగ్రెస్ ఒక సెక్యులరిజం అక్కడ వర్ధిల్లినందుకు మనం అందరు గౌరవపడుతూ కాంగ్రెస్ బలపరిస్తే దేశమంతా సెక్యులరిజము బలపడుతుంది. దానికోసం మనము ఇచ్చే పథకాలు కూడా ఎక్కడైతే తెలంగాణలో ఏవైతే పథకాలు మనం అమలు చేస్తున్నామో అవే పథకాలు కూడా జార్ఖండ్ లో అమలు చేస్తానికి హామీ ఇచ్చారు. అందుకే అక్కడ కూడా ఘన విజయం సాధించిందని మేమందరము కోరుకుంటున్నాం. దేశంలో జరిగినటువంటి ఎన్నికలలో జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అలాగే మా ప్రియతమ నాయకురాలు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి కూతురు ప్రియాంక గాంధీ గారు ఈరోజు వయనాడ్ నుండి భారీ మెజార్టీతో ఎంపీగా మొట్టమొదటిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నందుకు మేము ప్రియాంక గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈరోజు అరాచకత్వంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉన్నది. ఈరోజు జార్ఖండ్ లో భారీ మెజార్టీ గెలవడం జరిగింది. మహారాష్ట్రలో కూడా గతంలో ఎంపీ ఎన్నికలలో భారీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కానీ ఈరోజు మేధావులు, రాజకీయవేత్తలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ ఓటమి కారణం ఏందో, ఈరోజు మోడీ, అమిత్ షా, అద్వానీ యొక్క దుష్ట చర్యలతోటి ఈరోజు మహారాష్ట్ర అక్రమంగా ఈరోజు బీజేపీ గెలుచుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాస్వామ్యానికి నమ్ముకొని ఈరోజు ప్రజల వద్దకు వెళ్తుంది. ప్రజలు ఈరోజు ఈ విషయాన్ని గమనిస్తూ రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో ఒక గెలుపు దిశగా పయనిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ